నమస్తే అందరికీ. మోహన్ వారి కార్తీక పురాణము 20వ అధ్యాయము. అత్ర్య గస్త్య సంవాదం, పురంజయోపాఖ్యానం. జనక మహారాజు మరల ఇట్లడిగాను: మునీంద్ర, సర్వపాపములను నశింపచేయు నదియు సౌభాగ్యప్రదమకు కార్తీక మహాత్మ్యమును మరియు వినవలనను కోరిక కలదు. కాన చెప్పుము. వశిష్ఠముని పలికెను: రాజా విను. కార్తీక మహాత్మ్యముని గురించి అగస్త్యమునికిని అత్రి మహామునితో జరిగిన సంవాదము ఉన్నది. అది చాలా ఆశ్చర్యకరమైనది. దాని నీకు చెప్పెదను. అత్రి మహాముని ఇటు పలికెను: అగస్త్యమునీంద్ర, లోకత్రయోపకారము కొరకు కార్తీక మహాత్మాబోధకరమైన హరికథను చెప్పేదను విను. అగస్త్యుడు అడిగాను: విష్ణువంశ సంభూతుడనైన యో అత్రిమునీశ్వర, సద్ధర్మ శ్రవణమున కార్తీక మాసము కీర్తించబడినది. కార్తీక మాస ధర్మమును కోరితినిగాను చెప్పుము. అత్రిముని ఇటు చెప్పాను: ఓ అగస్త్య మునీంద్ర, బాగు నీ ప్రశ్న పాప నాశకరము. నీవు హరికథా సందర్భమును జ్ఞాపకము చేసిదివి. చెప్పేదను విను. కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు. వేదంతో సమానమైన శాస్త్రము లేదు. ఆరోగ్యముతో సమానమైన ఉల్లాసము లేదు. హరితో సమానమైన దేవుడు లేడు. కార్తీక మాసమందు స్నానము, దీపదానము, హరి పూజయు చేయువాడు ఇష్టార్థమును పొందును. విష్ణుభక్తి వలన కలియుగమందు వివేకము, ధనము, యశస్సు, ప్రతిష్ట, లక్ష్మి, విజ్ఞానము సర్వత్రా విజయము పొందుదు. ఈ విషయమును గురించి పూర్వ చరిత్ర ఒకటి కలదు. త్రేతాయుగమందు అయోధ్యాధిపతియు సూర్యవంశ సంభూతుడు పురంజయుడను ఒక రాజుగలడు. ఆ పురంజయుడు కొద్ది కాలము ధర్మ మార్గమందు ప్రవర్తించి తర్వాత ఐశ్వర్యవంతుడై బుద్ధి నశించి దుష్ట పరాక్రమయుక్తుడై మహాశూరుడై సత్యమును శౌచమును విడిచి దేవ బ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణులతో ద్వేషించి లోభీయును హంసకుడును అనే బంగారమును దొంగిలించు వారితో స్నేహము కలిగి ఇష్టుడై కూడి ఉండేవాడు. రాజు ఈ ప్రకారముగా అధర్మపరాయణుడు కాగా అతని సామంతరాజులు కాంభోజ, కురు రాజాదులు అనేక మంది సింహబలులతో గూడి గుర్రములు, ఏనుగులు, రథములు, కాల్భంటులు అను 4 రకముల సేనలతో వచ్చి అయోధ్య పట్టణము చుట్టూను చెరకు పానకమునకు తేనెటీగల వలె శిబిరాలతో చుట్టుకొనిరి. పురంజయుడు విని శీఘ్రముగా చతురంగ బలములతో పట్టణమున నుండి బయటకు వచ్చెను. పురంజయుడు నారిని బిగించి ధనుర్బాణములతో ధ్వజముతో స్వయం ప్రకాశమానమును అనేక దిగ్విజయములను చేసినది. శస్త్రాస్త్ర పూరితమును మహాచక్రయుతమును మంచి గుర్రములతో గూడినదయ్యునైన సూర్యదత్త రథమే నెక్కి గజ రథ త్వరగ పదాతుల నెడి చతురంగ బలముతో పురద్వారము నుండి శత్రు సైన్యములో ప్రవేశించి భేరితూర్య నినాదములను, శంఖఘోముఖ నాదములను, ధనుష్ఠంకార ధ్వనులను ఒక్కమారుగా ఉరుముల చప్పుడల వలె ధ్వని చేయించెను. థ్యాంక్ యూ యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ యూవర్స్. జయ ప్రకాష్.